శివుడి మెడలో పాము, విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న పాము రెండు ఒకటేనా? పురాణాల ప్రకారం శివుని మెడలో ఉండే పాము వాసుకి. సముద్ర మదనములు మంద్ర పర్వతానికి చుట్టి సముద్రాన్ని మందించడానికి వాసుకిని తాడుగా వాడారు దేవతలు, రాక్షసులు. ఈ మదనములో వచ్చిన అలాహల విషయాన్ని శివుడు త్రాగినప్పుడు వాసుకి ఆయన మెడలో అలంకారంగా స్థిరమయ్యాడని పురాణాలు చెబుతున్నారు. అతనికి మరి ఒక పేరు నాగభూషణుడు అని పిలుస్తారు. విష్ణువు పవలించి విశ్రాంతి తీసుకుంటూ కనిపించే పాము పేరు ఆదిశేషుడు లేదా శేషనాగుడు. ఆదిశేషుడు అన్ని నాగులకు అధిపతి. అతనిని అనంత శేషుడు కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం భూమి మొత్తం ఆదిశేషుని పణాలపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. విష్ణువు ఈ విశ్వం సృష్టించడం, పాలన చేయటం, లయన చేయటం, ఈ మూడింటి మధ్యలో విష్ణువు యోగ నిద్రలో ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటారు.